ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా ఏంటి? లైన్లో దాదాపు 3 ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఏ సినిమాతో వస్తారు? ఓజీ సీక్వెల్ పట్టాలెక్కుతుందా? సురేందర్ రెడ్డితో ప్రాజెక్టు చేస్తారా? ప్రస్థానం డైరెక్టర్ దేవకట్టకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వచ్చే ఎన్నికల్లోగా ఈ 3 పూర్తి చేస్తారా? ఇలా సోషల్ మీడియాలో ఎన్నో ప్రశ్నలు. ఇంతకీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? తన తదుపరి ప్రాజెక్టుపై ఏమన్నారు? ఇదిగో అఫీషియల్ అప్డేట్. ఇది భగవద్గీత. గత ఏడాది హరిహర వీరమల్లు ఓజీతో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకులను పలకరించారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత డిప్యూటీ సీఎం నటించబోయే సినిమా ఏంటి అనేది డిస్కషన్. ఓజీ సీక్వెల్ తీస్తారని, సురేందర్ రెడ్డితో సినిమా రాబోతోందని, లేటెస్ట్ గా దేవకట్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటిపై పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా ఏ సినిమాకి కమిట్ అవ్వలేదని, తదుపరి ప్రాజెక్ట్ గురించి హల్చల్ చేస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ క్రియేటివిటీ వర్క్ టీం. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ప్రారంభించేందుకు వెనువెంటనే ప్రణాళికలు లేవని, కొత్త సినిమాకు సిద్ధమైనప్పుడు అధికారికంగా అనౌన్స్ చేస్తామని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఓజీ సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో క్లారిటీ వచ్చింది. అయితే దేవకట్టాతో సినిమా రాబోతుందని, ప్రస్థానం లాంటి పవర్ఫుల్ సబ్జెక్టు సిద్ధమైందనే వార్తలు 2 రోజులుగా చక్కలు కొడుతున్నాయి. దీంతో వరుస రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీం ఈ పోస్ట్ పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గబ్బర్ సింగ్ ను మించిన హిట్ అందుకుంది అనుకున్నారు అభిమానులు. సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చిన ఆ రేంజ్ సక్సెస్ రాలేదంటూ నిరాశపడ్డారు. అందుకే ఇలాంటి టైంలో ఓజీ సీక్వెల్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ముందుగా ఓజీ సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత సురేందర్ రెడ్డి, దేవకట్టాతో వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఓజీ 2కి సంబంధించి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే అనౌన్స్ చేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా చాలా బిజీ. విడుదలైన 3 సినిమాలు కూడా గత ఎన్నికలకి ముందు సైన్ చేసిన ప్రాజెక్టులే. ఎన్నికల ప్రచారం, ఎన్నికలు, డిప్యూటీ సీఎం బాధ్యతలు కారణంగా హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ 3 సినిమాలు పూర్తి చేశారు. అందుకే తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అర్థమవుతోంది. సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ముందుగా సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ లుక్ కూడా ఆ సినిమా కోసమే అని, ఏదైనా కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ అండ్ సీ.